బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏంటి అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మీరు ఎలా ఉన్నారు? వర్ధిల్లకుండా ఉన్నారా? చాలా విషయాల్లో మేము వర్ధిల్లలేదండి, మేము ఎలాగ ఉండిపోయాం అని అనుకుంటున్నారా? అసలు అతిక్రమములు అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి పొరపాట్లు, మనలో ఉన్నటువంటి తప్పులు. చాలామంది ఎదుగుదల లేకుండా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా అలాగ ఉండిపోవడమే అది చాలా విచారకరంగా కనపడుతుంది. ఎందుకంటే మనలో చాలా అవిధేయతలు ఉంటాయి, అపరాధాలు ఉంటాయి, కనుక అతిక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? వాటిని ఒప్పుకుని మనం విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే ఎంతకాలం ఉన్నా మనం అలా ఉండిపోతాం. కాబట్టి అలా చేయొద్దు, దయచేసి పొరపాటును కూడా అలా చేయొద్దు. ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టుకోవడం అంటే ఎవరికీ తెలియదు కదా, నా హృదయంలో ఉన్నటువంటి రహస్యమైనది ఎవరికీ తెలియదు కదా, నా ఇంట్లో నేనే కదా, ఎవరో చూడలేదు కదా అని అనుకోవద్దు. మీ పాపాన్ని, మీ అతిక్రమాన్ని వెంటనే విడిచిపెట్టేసుకోవాలి. అది ఎంతైనా కీడు చేస్తుంది. అతిక్రమం అంటే ఓ తప్పు, ఓ పాపం, ఓ శాపం. దాన్ని వెంటనే విడిచిపెట్టేసుకోవడం. అలా విడిచిపెట్టుకున్న వాళ్ళు చాలా వర్ధిల్లారు, వాడబడుతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా వాడబడుతున్నారు. కానీ మీరెందుకు వాడబడతలేదు? మీరెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు? చూసారా, ఒక్క విషయం దగ్గర మీరు ఆగిపోయారని తెలుసా? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎందుకని? అతిక్రమాలు అంటే ఏంటి? మీ హృదయంలో ఎవరికి తెలియనటువంటి రహస్య పాపాలు. ఆ రహస్య పాపాలను ఏం చేయాలి? వాటిని ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. అక్కడి నుంచి మనం పలింతాం, సిగిరింతాం. గమనించారా? అందుకని బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది ఏం చేశారు? ఆ బంగారం తెచ్చుకుని దాచిపెట్టుకున్నారు వారి యొక్క గుడారంలో. ఎవరో ఆకాన్ లాంటి మనుషులు, ఏమండి, గెహాజీ లాంటి మనుషులు, ఏమండి, యాకోబు భార్య రాహేలు పుట్టింటి నుంచి ఒక గృహదేవతని, బంగారు గృహదేవతని తెచ్చుకుని ఆమె ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకుంది తన సామానులో. కనుక అది అలాగా ఎవరు కూడా మరి చేయకూడదు. అలా దాచిపెట్టుకుంటే మనమే నష్టపోతాం. కాబట్టి మనల్ని దేవుడు క్షమించాలంటే, మనల్ని అభివృద్ధి చేయాలంటే, మన యందు దేవుడు ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క అతిక్రమాన్ని తీసేసుకోవాలి, ఆ తప్పుని తీసేసుకోవాలి. మీకు ఇష్టమేనా? అలాగా తప్పనిసరిగా మీరు ఇష్టపడండి, మీ అతిక్రమాన్ని తీసేసుకోండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని కూడా వర్ధిల్ల చేస్తారు. మీరు బాగుంటారు. కాబట్టి మీ తప్పులన్నీ, మీ అపరాధాలన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకోండి. అది మనుషుల దగ్గరికి వెళ్ళవసరం లేదు. సిగ్గు, నేను ఎవరిలో అందరిలో ఎలాగ ఒప్పుకోను అని అనుకోవద్దు. దేవుడి దగ్గర ఒప్పుకోండి చాలు. అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడో, మీరు బాగుంటారు, మీరు మీ పిల్లలు కూడా. ప్రభు దీవించగాక. ఆమెన్.